అక్కినేని హాస్పిటల్ అంటే వాళ్ళు డబ్బుల కోసం పెట్టింది కాదు. ప్లస్ వాళ్ళు 40 ఇయర్స్ అమెరికాలో ఉండి పుట్టిన భూమికి, వాళ్ళు పుట్టి పెరిగిన ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో విజయవాడ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఎవరైనా సరే ఆర్ఎంపీలు ఏ సమావేశం పెట్టుకుంటానా సరే, ఆర్ఎంపీలకి ఏ సహాయం కావాలన్నా సరే అక్కినేని హాస్పిటల్స్ వాళ్ళు ముందుంటారు. అయితే మీకు మేడం గారు వచ్చిన తర్వాత ఆవిడ చెప్పే సబ్జెక్ట్ బట్టి మీకు తెలుస్తుంది. ఒక 40 సంవత్సరాలు అమెరికాలో పనిచేసి గైనిక్కి సంబంధించి తిరుగులేని అసలు మేడం గారి దగ్గర ఉన్న సబ్జెక్ట్ అయితే మనం ఎంతసేపు అయినా సరే తక్కువ అనిపిస్తుంది. మనం కాదు, ఇప్పుడు చదువుకునే క్వాలిఫైడ్ డాక్టర్స్ కానీ, ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, గైనిక్ డాక్టర్స్ కూడా ఎంత నేర్చుకున్నా సరే మేడం గారి దగ్గర ఓర్పుగా ఎంతో ఓర్పుగా చెప్తూ ఉంటారు. ఇలాంటి సమావేశంకి మేడం గారు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అక్కినేని హాస్పిటల్కి సంబంధించిన మేనేజర్ గాలిరెడ్డి గారు అయితే మనకు 24/7 ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈ హాస్పిటల్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ మనకి ఏదైనా సరే, ఏ సమస్య ఉన్నా సరే, మనం హాస్పిటల్కి ఏదైనా పంపించాలన్నా సరే గాలిరెడ్డి గారి త్రూ ద్వారా, ఎందుకంటే అమెరికా నుంచి మేడం గారు ఎక్కువ వెళ్ళొస్తూ ఉంటారు. ఎక్కువ గాలిరెడ్డి గారే మేనేజర్ గారు చూస్తూ ఉంటారు. మీరందరూ ఆయన నెంబర్ తీసుకుని ఆయన ఫాలోఅప్ చేయండి. గైనిక్కి సంబంధించింది అయితే మనం కేసు పంపించినా మన ఫ్యామిలీ మెంబర్స్కైనా ఖచ్చితంగా అక్కడ 100% క్యూర్ అవుతుంది. ఆ విషయంగా మనకి 100% అక్కడ న్యాయం జరుగుద్ది. ప్లస్ ఆర్ఎంపీల కంటే ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే చాలా తగ్గించి తీసుకుంటారు అమౌంట్ కూడా. మనకి ఈ హాస్పిటల్ వాళ్ళు స్పాన్సర్ చేయడం, ఈ హాస్పిటల్ వాళ్ళు అవగాహన తరగతులు నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇలాంటి తరగతులు అయితే సహజంగా వాళ్ళు చేయరు. ఎందుకంటే వాళ్ళు మేడం గారు ఉన్న బిజీ షెడ్యూల్ మాట్లాడడానికి వెళ్ళడానికి మనకి ఇంచుమించు 1 గంట పడుతుంది. అలాంటిది మేడం గారే ఇలాంటి స్పాన్సర్ చేసి ఇలాంటి అవగాహన తరగతులు పెట్టడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మేడం గారు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మీరు ఎవరైనా మాట్లాడడం జరుగుతుంటే మాట్లాడుతుంటే